నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను వచ్చేసాను సఫారీ హైదరాబాద్ లో సఫారీకి వచ్చేసాం అన్నమాట జూకి నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసాం మనం ఆల్రెడీ మన వీడియోస్ లో వైజాగ్ జూ అయితే మనం చూసాం కదా సో ఈ రోజు అయితే నేను హైదరాబాద్ లో నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసాను వీడియో మొత్తం చాలా బాగుంటది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మా డాడీ ఇక్కడే టర్టల్స్ ని చూడలేదు అంటే ఇదిగో ఇక్కడ చూడండి కింద ఉన్నాయి ఎక్కడ ఫాలో శ్రీకాంత్ కేజ్ బికాజ్ ఇట్స్ ఆల్వేస్ కేజ్ కొంచెం స్మైలీ రా మా ఇంట్లో ఊపిస్తా తీసుకోండి అమ్మ బాబాయ్ వైట్ టైగర్ లేచి నడగానే మొత్తం అందరూ వచ్చేసారు చాలా గట్టిగా ఇక్కడైతే నక్కల ఫ్యామిలీ చూడొచ్చు మీరు అదిగోండి అక్కడ చూసారా లెపర్డ్ కనిపిస్తుందా మీకు పడుకుంది అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా జింకలు నేను గమనించింది ఏంటంటే వైజాగ్ జూలో కన్నా ఇక్కడ ఈ జూ పార్క్ లో కొంచెం ప్రతి ఒక్క యానిమల్స్ కి చాలా ప్లేస్ ఎక్కువ ఉంది స్పేస్ ఇక్కడ కనిపిస్తున్నవి కూడా డీర్సే కాకపోతే వాటిని రెయిన్ డియర్స్ అంటారు ఎందుకంటే వాటికి కొమ్ములు ఉంటాయి కాబట్టి మనకి వైజాగ్ జూయే చాలా బెటర్ తీయ పక్కి ఈ జూలో ఇక్కడ హైదరాబాద్ జూలో ఏం లేవు యానిమల్స్ ఏదో అక్కడక్కడ ఉన్నాయి కాకపోతే కొంచెం వైట్ టైగర్ అయితే దగ్గర నుంచి చూసాను మీరు వీడియోలో చూడొచ్చు ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇక తిరగలేదులే రోజు దగ్గర నుండి చూస్తున్నాం జూ మొత్తం తిరగలేదు ఇప్పుడు సఫారీ కోసం వెళ్తున్నాం అనమాట చాలా లేట్ అయిపోయింది మేము వచ్చేసరికి చెప్పు చాలా లేట్ అయిపోయింది జూ అంటే మన వైజాగ్ లోనే మార్నింగ్ లెక్కాలి కదా కానీ చాలా లేట్ అయిపోయింది అనమాట ఇప్పుడు సఫారీకి వెళ్తున్నాం నెక్స్ట్ వీడియో సఫారీ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడికి వచ్చాక ఇదంతా సఫారీ కోసం ఆ టికెట్ లైన్ ఇదంతా ఎంత లైన్ ఉంది సఫారీ కోసం టికెట్ లైన్ ప్రణీత టికెట్ లైన్ కాదో తెలియకుండా నించున్న ప్రణీత ఇక్కడ ఎలిఫెంట్స్ ని చక్కగా ఫ్రీగా వదిలేశారు అవి తిరగడానికి అక్కడ వైజాగ్ లో అయితే మాత్రం చైన్స్ వేసి కట్టేసి ఉంచుతారు ఎందుకో నాకు తెలీదు అంటే వైజాగ్ హైదరాబాద్ కంపేర్ చేస్తున్నాను అనుకోవద్దు కానీ అక్కడ చూసాను కాబట్టి ఇక్కడ దానికి దీనికి డిఫరెన్స్ వైజాగ్ అనేది కొంచెం చిన్న జూ ఇది నెహ్రూ జూలాజికల్ పార్క్ అనేది చాలా పెద్దది సఫారీకి వెళ్లాల్సిన టైం వచ్చేసింది ఇంకా మాతో పాటు మీరు కూడా సఫారీకి వచ్చి మొత్తం అంతా చూసేయండి యాక్చువల్ గా మేము ఎక్కిన వ్యాన్ కి ఇలా గ్రిల్స్ ఉండటం వల్ల మాకు క్లియర్ గా వీడియో తీయడం అనేది ఎందుకో క్లారిటీ మిస్ అయింది నార్మల్ గా స్కూల్ బస్సెస్ అవి ఉంటాయి కదా అలాంటి బస్సెస్ వద్దు మాకు అడ్వెంచర్ లా ఉండాలి వ్యాన్ ఉండాలి దాని వ్యాన్ లోనే ఎక్కుతాం అని చెప్పి మేము ఇలా ఉన్నది ఎక్కాం తర్వాత అర్థమైంది ఎక్కిన తర్వాత ఇవి టైగర్స్ అవన్నీ బయటే ఉన్నాయండి మీకు 1-2 లోపల తిరుగుతున్నాయి ఇగో 2 ఏమో బయటే ఉన్నాయి అవి మధ్యాహ్నం టైం కాబట్టి అవి ఫుల్ ఆకలితో ఉన్నట్టున్నాయి అసలు కనీసం వ్యాన్ దగ్గరికి రావట్లేదు ఇక్కడ జింకలు కూడా బయటే ఉన్నాయి పులికి దగ్గరలో అయితే లేవు వాటికి వీటికి కొంచెం దూరంలో ఉన్నాయి కానీ ఏం అమ్మవేమో అవి ఇటు వెళ్ళినా వాటి వెళ్ళినా ఏం అవ్వేమో లేదా వాటి ప్లేస్ నుంచి అవి వెళ్ళవో ఏంటో తెలీదు కానీ అన్ని బయటే ఉన్నాయి ఇంకా ఇదేమో బైసన్ బాహుబలి మూవీ చూసిన వాళ్ళందరికీ తెలుస్తాయి అందులో ఉంటాయి కదా ఇంక ఇదంతా చాలా పెద్ద అడవి అన్నమాట. చాలా జూయే కాకుండా ఇది చాలా పెద్ద అడవి ఈ సఫారీ కోసం కూడా.
అనమాట 2 వీడియోస్. అందుకని ఈ వీడియోలో నేను ఏదైతే ఇంపార్టెంట్ మనకి చూడాలని మీరు అందరూ అనుకుంటారో అవే నేను తీసాను అనమాట. సో అందరూ మాత్రం తప్పకుండా వీడియో అయితే చూడండి.